సారీ భాస్కర్, ఇలా చెప్పడానికి నాకు నోరు రావటం లేదు, కానీ తప్పడం. ఏమైంది డాక్టర్? ఏమీ లేదమ్మా, వ్యాధి కాస్త ముదిరింది, అందుకే ఉన్న చూపు కూడా మందగించింది. మందగించిందా అంటే మా నాన్నకి కళ్ళు కనిపించవా డాక్టరు? ప్రస్తుతానికి కనిపిస్తాయమ్మా. ఇంకో 4 రోజుల్లో గనక ఆపరేషన్ చేయించకపోతే ఇతని కళ్ళు శాశ్వతంగా మూసుకుపోతాయి. ఇంకా అర్థం కాలేదా? ఆపరేషన్ చేయించకపోతే నాన్న గుడ్డోడైపోతాడట. ఆపరేషన్ కి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది డాక్టర్ గారు? అప్పుడే చెప్పాను కదమ్మా, ఓ 3 లక్షల దాకా ఖర్చు అవుతుందని. వాటిని రెడీ చేసుకోండి. ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. ఆ తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. ఇప్పుడు నాకు సూప్ వచ్చి మాత్రం ఎవరిని ఉద్ధరించాలి డాక్టర్? నా ఆపరేషన్ కోసం నా సిట్టి తల్లి ఎంత కష్టపడుతుందో, ఎన్ని తిప్పలు పడుతుందో ఈ కంటితో చూడటం కంటే గుడ్డోడిని అయిపోవడమే మేలు. ఏంటి నాన్న, ఏటా మాటలు? నీకు కంటి సూపు తెప్పించడం నా బాధ్యత. అది భారం ఎలా అవుతుంది, కట్టం ఎలా అవుతుంది? డాక్టర్ గారు, సరిగ్గా 1 రోజుల లోపలే ఆపరేషన్ చేయించేద్దాం. అలాగేనమ్మా. నా ఏర్పాట్లు నేనుంటాను, మీ ఏర్పాట్లు మీరుండండి. సరేనమ్మా. వస్తాను డాక్టర్ గారు. మంచిది. ఉంటాను డాక్టర్ గారు. మంచిది. రానా? నీ పిచ్చి గాని నాకు తగలాల్సిందే అబ్బా, నీకెలా తగులుతుందే? ఇప్పుడు బాధపడాల్సింది తగిలిన దెబ్బ గురించి కాదు, జరగాల్సిన ఆపరేషన్ గురించి. 3 లక్షలంటే ఎక్కడి నుంచి తేవాలో ఏటమ్మాలో ఏమో నాకైతే ఏం అర్థం కావట్లేదు. దేవుడికి దండం పెట్టుకుంటే పుణ్యం వస్తుంది గాని డబ్బు ఎలా వస్తుందమ్మా?
ఆ, ఓర్ని రోజు దండం పెడుతున్నాను, దేవుడి ఫోటో వెనకాల డబ్బులున్నాడు నాకు తెలదా? అయ్యి బాబోయ్, అవన్నీ డబ్బులే సిట్టి. అయ్యి నిజం నోట్లా దొంగ నోట్లా? పైకిలే. సిటీ, నేనేదో కావాలని అనలేదు, ఏదో సరదాగా. మంచాన్ని ఇలా కూడా వాడతారేంటే? నాకు తెలుసా ఏంటి? చూడు సిటీ, ఏటి అది డబ్బులు సెట్లకు కట్టాయలేదో తెలియదు కానీ మన ఇంట్లో మాత్రం సామాన్లు కట్టాయని ఇప్పుడే తెలిసిందే. అయినా ఇంత డబ్బు ఎప్పుడు దాసావే? నాన్న ఆపరేషన్ కోసం చాలా ఏళ్ళ నుంచి దాస్తున్నాను. ఓహో, ఎన్ని ఆపరేషన్ కి సరిపోతాయో లే చూడాలా. అమ్మా ఇదిగో ఇంత లెక్కట్టు. తీసుకొని ఇటు చేస్తుంది. ఓహో, లెక్క పెడతావు కానీ ఎన్నున్నాయి ఎలా చెప్తావే? అంటావా? అమ్మా అన్నొదిలే, నువ్వు లెక్కట్టు. లెక్కట్టు లెక్కట్టు. అమ్మా అవెంతున్నాయి? 40,000 30,000. మొత్తం 1,05,550 రూపాయలు. మిగతా 2 లక్షలు ఏడు నుంచి తేవాలా? నాకు అది అర్థం కావట్లేదు. దొరికాయి. ఏటదే?
నా చిన్నప్పటి నగలు అమ్మేస్తే అమ్మా, అమ్ముతుంది నాన్న కోసమే కదా, తప్పేం కాదు. అనియ నువ్వు పదరా. అవి నాకు ఎంతో ప్రేమతో చేయించినాయని నాకు తెలుసులేమ్మా, కానీ తప్పదు. నువ్వు ఎవరి వీళ్ళో ఎప్పుడు చూడలేదు. అమ్మా, అంత మాటలు ఎందుకులే అమ్మా, నీ కిట్టలు లేనప్పుడు నేనేం అమ్మలే. నాన్న ఆపరేషన్ కోసం నేను నేనే దారి చూస్తాలే. నాన్నకంటి సూప్ కన్నా నీకు నగలు ఎక్కువైపోయేటే. సాల్లే, మా సావేదో మేము సత్తాం. నీ భయం నాకు అర్థమైందే కోకిలమ్మ. ఆ పెట్లో ఉన్న ఫోటోలు సిట్టమ్మ ఎక్కడ చూసేస్తున్నానే కదా నీ భయం. చూడదు, చూడనివ్వకో. ముందా పెట్టికి తాళం వేసేయి. నమస్కారం కాంతమ్మ గారు. జ్యోతిలక్ష్మి అంటే నువ్వేనా? ఆయ్ అవునండి, గ్రూప్ లీడర్నండి. తెలుసు కాబట్టి నిన్ను పిలిపించాను. కూర్చో. పర్వాలేదమ్మా, మీలాంటి పెద్దవాళ్ళ ముందు కూర్చోవడం పద్ధతి కాదమ్మా. నేను నిన్ను నిజంగా కూర్చోమన్నాను అనుకున్నావా? అసలు నీ క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవడానికే కూర్చో అన్నాను. నువ్వు కూర్చొనుండుంటే ఇక నీకు నిలబడ్డానికి కూడా ప్లేస్ ఉండేది కాదు. కూర్చోలేదు కాబట్టే నిన్నెక్కడో కూర్చోబెడతాను.
థ్యాంక్స్ మేడం. నన్ను ఎందుకు పిలిపించారో చెప్తే. నువ్వు పెద్ద సెలబ్రిటీ అని సెల్ఫీ దిగడానికి పిలిపించింది మా అక్క. రేయ్ గుండు, నువ్వు నోర్మై. చూడు జ్యోతిలక్ష్మి, వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నేను కార్పొరేటర్గా పోటీ చేయబోతున్నాను. అందుకు మన ఆడవాళ్ళ అందరి మద్దతు కావాలి నాకు. ముఖ్యంగా మీ డ్వాక్రా గ్రూప్ మహిళల సపోర్ట్ కావాలి. నిజం జ్యోతిలక్ష్మి, మా అక్క ఈ వార్డుకి కార్పొరేటర్ కావాలంటే ఈ వార్డు ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. అవును, మీ జీవితాలు మారాలన్నా, మీరు కోరుకున్న విధంగా ఎదగాలన్నా మా అమ్మే కార్పొరేటర్ కావాలి. ఈ కాంతమ్మ కార్పొరేటర్ అయితే మీ బతుకులు మార్చేస్తుంది. మీ భవిష్యత్తుని మీరు ఊహించనంత ఎత్తుకి తీసుకెళ్తుంది. హాయ్, అలాగేనండి. కాకపోతే మీకు పోటీగా ఆ గజ్జల గంగమ్మ కూడా ఉంది కదండి. కార్పొరేటర్ సీటు మీ కొత్తదా ఆవిడ కొత్తదా అని వాడు మొత్తం డిస్కసింగ్ పెట్టేశారండి. ఏం మాట్లాడుతున్నావు? నిజమండి. సీటు మీకే వత్తదని తెలిస్తే ఓటింగ్ మీకే వేస్తాం. కానీ ఎవరి కొత్తదో తెలియనప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తాం చెప్పండి. షటప్ షటప్. దేవుడు దిగొచ్చినా సరే, హరిహరాదులు అడ్డొచ్చినా సరే మీ వార్డుకి నేనే కార్పొరేటర్. రాసి పెట్టుకో. కార్పొరేటర్ కాదు, మా అక్క కాబోయే సీఎం. రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి ఇది శాంప్లింగ్ మాత్రమే. ఒరిజినల్ ఓ రేంజ్ లో ఉంటది. మీ వార్డులో ఉన్న డ్వాక్రా మహిళల ఓట్లన్నీ మాకే పడాలి. అందుకు మీకేం కావాలో చెప్పండి. అంటే ఓటుకి నోటిస్తారండి? ఓటుకు నోటు కాకపోతే చలికాలం కోటి ఇస్తారేటి? నోటే ఇస్తారు. ఎంత కావాలో చెప్పండి. అయ్య బాబోయ్, అమ్ముడిపోయామని తెలిస్తే మొహాన్ని ఉమ్మేస్తారండి. అబ్బో, అమ్ముడు పోతే మీ మొహాన 1 లక్ష ఇస్తామండి. అంటే ఈ విషయం గజ్జల గంగమ్మకి తెలిస్తే గొడవ అయిపోద్దేమో కదండి. ఆ వార్డులో దాదాపుగా 10 గ్రూపులున్నాయండి. 10 గ్రూపులకి 2 లక్షలే అంటే అబ్బో, ఇదిగో. ఇప్పుడైతే ఓకే అండి. మా డ్వాక్రా మహిళలందరూ మీకే గుద్దేస్తామండి. గుద్దాల్సింది మా అక్క కాదు, దున్నపోతు గుర్తు. చీఫ్ గా కార్పొరేట్ రేట్ అక్క, మా అక్క కాబోయే సీఎం. ఎస్, సీఎం కాంతమ్మ జిందాబాద్. సీఎం కాంతమ్మ జిందాబాద్. సీఎం కాంతమ్మ జిందాబాద్. సీఎం కాంతమ్మ జిందాబాద్.